అలా అంటే చేయరు. బేసిక్ గా ఈ ఐటీ రైట్స్ జరిగినప్పుడు వెంటనే అక్కడ మస్ట్ అండ్ షుడ్ ఉండాల్సిన పర్సన్ సిఏ. సో అట్ దట్ మూమెంట్స్ చాలా ఈ ఇంటర్నల్ సూట్ కేసులు మార్చుకుంటుంటారు కదా, ఇలా బ్యాగులు Simple madam. టేబుల్ అదే కింద example సినిమాల్లో చూపించినట్టు. ఎగ్జాంపుల్ ఐటీ ఒక రైడ్ అయింది. హ్మ్. ఇప్పుడు మీరే ఉన్నారు, హ్మ్. ఒక యాంకర్ గా బాగా గట్టిగా ₹1 కోటి సంపాదించారు. అబ్బా, మీ గురించి ఇన్ఫర్మేషన్ కెమెరా, వినడానికి ఎంత బాగున్నది. మీ గురించి కెమెరామెన్ ఒక ఇన్కమ్ ట్యాక్స్ కి హింట్ ఇచ్చారు. బాగా సంపాదించింది బ్యాక్ మనీ, గట్టిగా వెళ్ళి రైడ్ చేయండి, వాళ్ళ ఇంట్లో మీకు బంగారాలో నాకు 10 బిస్కెట్లు అవుతాయి అన్నారు. ఎగ్జాంపుల్. సరే మీ దగ్గర రాగానే మీరు వెంటనే బోస్ గారు, సార్ ప్లీజ్ సార్ మాకు ఇలా అయింది అని మీరు చెప్పడానికి కూడా ఉండదు. రైడ్ అయినప్పుడు ఫోన్లు తీసేస్తారు. ఫోన్లు తీసేసుకుంటారు, మొత్తం కట్టు అత్త కూర్చోబెట్టి బాబు కూర్చోండి, సినిమాలు చూడట్లేదండి, అట్లా కూర్చోబెడతారు. మరి వెళ్ళినప్పుడు సీఏ కావచ్చు, లాయర్ కావచ్చు వచ్చి ఏం మాట్లాడతారండి, సార్ సార్ ఎన్ని లెక్కల్లో ఉన్న డబ్బులు అని నేను లెక్క చూపించాలి ఫస్ట్. లెజిటిమేట్ గా మనం ఏం చేయాలి, లెక్కల్లో ఉన్నాయే ఏమి కూడా నేను లెక్కల్లో లేని డబ్బులు, లెక్కలో లేని డబ్బులకి ఏమవుతుంది, ఆ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ నో కక్కుగా ఇతనే అడుగుతాడు. ఇతను అడిగితే నువ్వు ఆల్రెడీ దొంగ, నువ్వు అడిగితే నేను విన్నాం. అప్పుడు ఏం చేయాలి, పక్క నుంచి ఒక ప్రొఫెషనల్ అంటూ నాలాంటోడో లేదా లాయర్ కొంచెం దూవడానికి ట్రై చేస్తారు. ఎందుకు, ఈ కస్టమర్ అడుగుతారు కాబట్టి. అంతేగాని మాకేమైనా పని మేము వెళ్ళి అలా చేయమండి, అది అందరూ చేయమండి. లెజిటిమేట్ కొనడానికి ట్రై చేస్తాం, మేము వచ్చేటప్పుడే చూపిస్తాం. ఇప్పుడు రైడ్ అనేది నా మీద కాదు, సీఎం మీద కాదు రైడ్, లాయర్ మీద కాదుగా. ఇక్కడ డబ్బులు ఇతను అడగండి ఫస్ట్, ఎందుకు అలా చేస్తున్నారు, అంతంత డబ్బులు ఎందుకు మీరు బ్లాక్ లో సంపాదిస్తున్నారు అని.